వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ సిబ్బంది కూరగాయలు, పండ్లతో అమ్మవారిని అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు పరిపూర్ణ శాకంబరిగా దర్శనమిచ్చారు. జగన్మాత దర్శనానికి భక్తులు బారులు తీరగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. భక్తులకు దర్శనమిస్తున్నారు. దాదాపు 5 గంటల సేపు ఇవాళ పూజ అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. అమ్మవారిని వివిధ రకాలైనటువంటి కాయగూరలు, పళ్ళు, ఆకుకూరలతో అందంగా అలంకరించారు. అమ్మవారిని చూస్తుంటే అసలు 2 కళ్ళు చాలవనే రీతిలో దాదాపుగా అన్ని రకాల ఏవైతే దొరుకుతాయో బీరకాయ, బెండకాయ, సొరకాయ, అలాగే చిక్కుడుకాయ, ములక్కాడ, ఇలా అన్ని రకాల కాయగూరలతో అమ్మవారిని అందంగా అతి మనోహరంగా ఇవాళ ఇక్కడ అర్చకులు అలంకరించారు. శాకంబరి దేవిగా భక్తులకు ఇవాళ అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఏదైతే ఈ ఆషాఢ పౌర్ణమి రోజు దాదాపు 15 రోజుల పాటు వివిధ అలంకరణలతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ ఆషాఢ పౌర్ణమి రోజు శాకంబరిగా, అంటే ఏదైతే భక్తుల కరువు కాటకాల నుంచి తప్పించి వారికి అన్నపానాదులు అలాంటి లోటు లేకుండా చేసేందుకు ఈ శాకంబరి అవతారంలో అమ్మవారు ఉంటుంది. దానికోసం ఇవాళ ఆషాఢ పౌర్ణమి రోజు ఈ శాకంబరి అవతారాన్ని అమ్మవారికి అలంకరిస్తారు. ఇందుకోసం భద్రకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇప్పటికే భక్తులు చాలా దూరం వరకు కూడా భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. రాత్రి వరకు ఇక్కడ దర్శనం జరుగుతుంది. అమ్మవారికి ఎటు చూసినా కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఉత్సవమూర్తికి కూడా ఉత్సవమూర్తి అయినటువంటి అమ్మవారికి అనేక రకాలైనటువంటి కాయగూరలతో అందంగా అలంకరించారు. అలాగే పళ్ళతోటి ఆకుకూరలతోటి కూడా అమ్మవారిని అలంకరించారు. ఇటు ఉత్సవమూర్తిని అలాగే ప్రధాన మూర్తి అయినటువంటి అమ్మవారిని భక్తులు దర్శించుకొని పులకించిపోతున్నారు. ఇక అలాగే భక్తులకు ఇక అమ్మవారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. తాగునీటి వసతి కల్పిస్తోంది. అలాగే ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా నిర్మిస్తోంది, ఏర్పాటు చేసింది. అలాగే ప్రసాదాల కొరత కూడా లేకుండా చేసింది. అలాగే కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అర్ధరాత్రి వరకు ఈ దర్శనం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో.